ఇప్పుడు నీ బుడ్డది నీ చెప్పులు గిప్పులు అన్నీ వేసుకుంటున్నది. ఇప్పుడు మామూలుగా మేము ఏం చేస్తామంటే ఇప్పుడు చీర ఒక పాతగా అయిపోతుంది కదా, చినిగిపోతుంది అంటే తీసి ఇది బాసన్లోకి వేసేస్తా. బాసన్లు ఉంటాయి కదా అల్యూమినియం బగోన్లు ఇట్లా వస్తాయి కదా, ఆయనకి ఇక చినిగిపోయిన తర్వాత వాడు మాత్రం ఏం చేసుకుంటాడు, ఏమని చేసుకొని మనకి ఎందుకని వేసేస్తా. బగోన్లు కొనుక్కుంటాం. మీరేం చెప్తారు మీ బట్టలని, వాడి పాడేసిన బట్టలని? నేను చిరిగేంత వరకు పెట్టుకోను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. మరి చినగక ముందే ఇచ్చేసేస్తావా? ఆఫ్ కోర్స్, బికాజ్ కొన్ని ఇష్టపడి కొనుక్కుంటాం, తర్వాత చూసి అబ్బా మళ్ళీ వేసుకోము. నేను హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్ళినప్పుడు ఇక్కడ వెదర్ వేరు, అక్కడ వెదర్ వేరు. ట్రక్కులు బట్టలు ఇచ్చేసాను నేను నా ఫ్రెండ్స్కి, బికాజ్ అవన్నీ డిజైనర్ బట్టలు. పైగా నేను ఊరికే ఎక్కడికైనా పంపించేస్తే ఆ విలువ వాల్యూ ఉండదు. ఆ వాల్యూ తెలిసిన వాళ్ళకి ఉండాలి అని. ఇప్పుడు ఆ రూమ్లో చూసి ఆ డబ్బాలు ఏంది అని అడిగినారు, మా అమ్మ పంపించింది ఆ డబ్బాలు. సో నేను తీసేసాను తల్లి అని. ఇప్పుడు నా ఆఫీస్లో ఎందుకు పెట్టినా, నా ఆఫీస్ వాళ్ళు అందరూ చెప్పిన అమ్మ బట్టలు తీసుకోండి, మంచి బట్టలు ఉంటాయి, మీకు వద్దు అనుకున్న తర్వాత నేను ఏ అనాథాశ్రమంకో ఎక్కడికో పంపిస్తాను అని. సో కంటిన్యూస్గా ఇచ్చేది. ఇప్పుడు నాకు నా ఫ్రెండ్ బట్టలు పంపించింది.